మరణాత దేవుని మహాకృపతో గడిచిన కాలమంతా మనలను కాపాడి ఆయన యొక్క పరిశుద్ధమైన రెక్కల నీడలో మనలను భద్రపరిచి ఈ మొదటి వారం ఆయన సన్నిధిలో మోషే సుఖోపవాస ధ్యానాలలో మనం నిలుపుచున్న విధానాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు మనం చెల్లించవలసిన వారమైనాం. మరి సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుంటాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 9వ వచనం చదువుకుందామండి. లేచిన పడదాము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 10వ వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైన చూచి 3 నెలలు వానిని దాచింది. తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి చిగటమలను నీళ్లను పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచిన వానికి ఏమి సంభవించిందో తెలుసుకున్నట్టుకై వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చాను. ఆమె పనికెత్తలు ఏటి ఒడ్డు నడుపుతుండగా ఆమె నాచులోని ఆ బిడ్డను చూచి తన పనికెత్తెన ఒకరిని పంపి దాన్ని తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుతుండగా చూచి వాడి యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడని. అప్పుడు వారి అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వద్దునా అని. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలించి పెంచు, నేను నీకు జీతమిచ్చునని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలించి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చింది. అతడు ఆమె కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసుకుని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా. గౌరవ పాత్రుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతయు మమ్మను కాపాడి మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ జూలై నెల ఈ మొదటి వారములో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో మా తండ్రి, ఈ యొక్క జూలై మాసం అంతట్లో అలాగే ఆగస్టు 9వ తారీఖు వరకు మందిరములో ఈ 40 దినములు కూడా దేవా ఇదిగో మా తండ్రి మీరు జరిగిస్తూ ఉన్న మా తండ్రి యొక్క శిలువ మా తండ్రి మోషే సుఖోపవాస ధ్యానాలను బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ఈ 40 దినముల ధ్యానములను పొందవ. నేను ఒకరోజు కంటే మరొక రోజు మీకు మహిమకరంగాను సంఘానికి ఆత్మీయకరంగాను మీరు జరిగించండి. మీ ఆత్మను మాలో ఉంచండి ప్రభువా. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే జరుగుతున్న శుక్రవారం స్వస్థ కూటాన్ని బట్టి కూడా ప్రార్థన చేయించున్నాం. పరలోకపు తండ్రి మీకు వందనాలు ప్రభువా. నేను శుక్రవారం స్వస్థ కూటము ద్వారా మీరు మహిమనందుకున్నాము తండ్రి. నేను శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థించుకున్న ప్రతి వారి ప్రార్థన కూడా మీరు ఆలకించండి అయ్యా. పరలోకపు దేవానికి స్తోత్రాలు. ప్రతి వారి గృహమును ప్రతి వారి కుటుంబాన్ని ఆత్మీయంగాను అతని అన్ని విధములుగా మీరు బలపరిచి ఆయన ఆత్మీయ శరీర మేళ చేతనివ్వమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో ఈ ప్రార్థనకు పరలోకపు తండ్రి మీరు అధ్యక్షులుగా ఉండము. మీ ఆత్మని ఇక్కడ ఉంచుకు తండ్రి వందనాలు. ఈ సమయం ముందు వాక్యమును బోధించుకుండగా పరలోకపు తండ్రి బలహీనమైన నన్ను ప్రభావ మీ సిలువ చాట్ల మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమను మా మంచి బోధకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభు నామమున కృపయు సమాధానం మనకెలా కలుగును గాక. ఆమేన్.
మరి ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యం నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందామండి. నిర్గమాకాండం 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. మొదటి 10 వచనం. దేవుని కార్యాలు ఎంత అద్భుతకరంగా ఉంటాయి అనడానికి ఈ 10 వచనాల్లో జరిగినటువంటి అద్భుతమైన సంఘటన మనకి తెలియజేస్తా ఉంది. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా అద్భుతం, దేవుని కార్యములు ఎప్పుడు కూడా అత్యద్భుతం. ఆయన కార్యములు ఎప్పుడు కూడా ఘనంగా ఉంటాయి. అవి మనకి అర్థం కాదు. మనం అనుకోవచ్చు ఇలాంటి శోధన ఎందుకు, సమస్య ఎందుకు అని. కానీ శోధన వెనకాల దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం ఉంది. శోధనలో కూడా దేవుడు మనకి తోడుగా ఉండి మరి అద్భుతకరంగా ఆయన మనం తప్పించేవాడుగా కనబడుతున్నాడు. మరి నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు మొదటి వచనంలో ఉందండి, లేవీ వంశస్థుడు కూడా వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేస్తున్నాడు. 2వ వచనం చూడండి. ఆ స్త్రీ గర్భవతి అయిన కుమార్తె కని వాడు సుందరుడై ఉండడం చూచి 3 నెలలు వానిని దాచెను. ప్రియమైన వలన ఇశ్రాయేలు ప్రజలు 430 ఏళ్ల పాటు ఐగుప్తు దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. వారికి స్వేచ్ఛ, స్వాతంత్రత ఏమీ లేదు. 430 ఏళ్ళు కూడా వారు కేవలము బానిసలుగా ఉన్నారు. అమ్మా, వారికి స్వాతంత్రత ఏమీ కూడా లేదు. కనుక ప్రియమైన వాళ్ళ మనం ఆలోచన చేసినట్లయితే వారు 430 ఏళ్ళు కూడా ఏడ్చి ప్రార్థన చేశారు, కన్నీళ్లు కార్చారండి. వారి యొక్క కన్నీటిని దేవుడు ఆలకించి మరి తగిన సమయంలో ఇశ్రాయేలు నడిపించడం కోసం ఒక గొప్ప మరి వ్యక్తిని దేవుడు మరి ఆయన ఇశ్రాయేలు కొరకు అందించబోతున్నాడు. ఆయన పేరే మోషే. ప్రియమైన వలన ఈ మోషే జీవితంలో నుండి నిర్గమకాండం 2వ అధ్యాయంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి మహిమ కలుగునుగా. చూసినట్లయితే మోషే విషయంలో దేవుడు చేసిన 3 అద్భుతాలు మీ ముందు ఉంచాలనుకున్నాను. చూడండి, ఇశ్రాయేలు అనేటువంటి వారిని ఫరో ఏదో ఒక విధంగా లేకుండా చేయాలని చెప్పేసి 2 విధాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. మొదటి ప్రయత్నం ఏంటంటే మంత్రస్థానంలో చెప్పాడు. ఏమనంటే, మీరు కాన్పుపేట్ల మీద చూసినప్పుడు మగబిడ్డకి అతను చంపేయండి, ఆడబిడ్డకి బ్రతకనివ్వండి అని. అయితే దేవుని మహాకృపతో ఆ మంత్రస్థానాలు ఏమి కూడా అలా చేయలేదు. వారు ఏ బిడ్డ పుట్టినా వారు ఆ పాపం చేయకుండా, లేకపోతే బిడ్డను చంపేటువంటి ఆ నిర్ణయం తీసుకోకుండా దేవునికి వారు భయపడినట్టుగా మొదటి అధ్యాయం చెప్పారు. అలాగే రెండవదిగా చూస్తే ఆ యొక్క మరి సిపాయిలకు చెప్పాడు, లేకపోతే పోలీస్ శాఖ వారికి చెప్పాడు. ఏమనంటే, ఇదిగో మగ పిల్లడు కనబడితే నదిలో పారేయండి అని. ఇలాంటి భయంకరమైన సమయంలో మోషే పుట్టాడు. దేవుని వలన చాలా సందర్భాలు మనం అనుకోవచ్చు, అంతా సాఫీగా ఉన్నప్పుడు మనకి ఏదైనా కార్యం జరిగితే బాగుంటుంది అని, అంత మంచిగా ఉన్నప్పుడు మనం ఏదైనా కార్యం చేయడానికి ఇష్టపడతాం. కానీ చూడండి, దేవుని మహాకృప ఎలా ఉందంటే సమయం చాలా భయంకరంగా ఉంది. రాజు నిర్ణయాలు చాలా భయంకరంగా కనబడుతున్నాయి. మగపిల్లలందరినీ కూడా చంపేయండి అని రాజుగారు ఏదో ఒక విధంగా మగపిల్లలు లేకుండా చేయాలనుకున్న సమయంలో దేవుడు మోషేనివ్వడం అద్భుతం, అత్యద్భుతం. ఒకసారి చూద్దాం. మరి మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములో మరి 7వ అధ్యాయంలో తీసుకున్నట్లయితే ఈ విధంగా దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అక్కడ మరి స్టెఫను మాట్లాడుతూ ఉన్నాడు. మరి నిర్గమకాండము అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 19వ వచనం. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టారు. ఆ కాలమందు మోషే పుట్టాడు. ఏ కాలం అండి? బాధ కలిగిన కాలంలో. ఏ కాలంలో? బాధ కలిగిన కాలం. ప్రియమైన వలన మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది బాధ కలిగిన కాలం. మగ బిడ్డల్ని ఆ నదిలో పారేస్తా ఉన్నారు. అది భయంకరమైనటువంటి కాలము, బాధ కలుగుతున్న కాలము, భయంకరమైన కాలము, శ్రమ కాలము. ఆ కాలంలో ఎవరు పుట్టారంట? మోషే పుట్టెను. గమనించండి, ఈ మోషే పుట్టినప్పుడు ఆ మోషేని చూడగానే తల్లిదండ్రులు అనుకున్నారట, నిర్గమకాండం 2వ అధ్యాయం చూస్తున్నాం కదా, ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాట మనం తీసుకున్నప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో తీసుకున్నప్పుడు ఈ విధంగా వ్రాయబడిందండి, విశ్వాసమును బట్టి ఆ బిడ్డను దాచారు. సుందరుడిగా చూచారు, విశ్వాసాన్ని బట్టి దాచారు. సుందరుడిగా ఉండడం చూచారు, విశ్వాసాన్ని బట్టి దాచారు. దేవుని
మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు ఈ బిడ్డను బట్టి మరి అమ్రాము యోకేబేతుల కంటే మోషే యొక్క తల్లిదండ్రులకి భయంకరమైనటువంటి శ్రమ రాబోతుంది. అదేంటంటే రాజుగారి యొక్క ఆజ్ఞ ధిక్కరిస్తే వీరికి మరణమే. కానీ ఈ సమయంలో ఏం చేస్తారు వాళ్ళంటే, రాజు మాట కంటే దేవుని కృప గొప్పది, దేవుని కాపుదల గొప్పది అని చెప్పేసి విశ్వాసమును బట్టి ఆ బిడ్డను దాచారని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. కనుక మనం ఆలోచన చేసినట్లయితే వారు దాయడానికి గల కారణం ఏంటంటే విశ్వాసము. దేవుని బిడ్డారా, మనం జాగ్రత్తగా ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలండి. శోధన సమయంలో లేకపోతే ఎటువంటి భయంకరమైన సమయంలో అయినా కూడా దేవుడు మన ఎడల తన అత్యధికమైన కృప చూపాలి అంటే మనలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. చూడండి, మనం చూసినప్పుడు మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం ఉందండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. కనుక విశ్వాసమును బట్టి ఆ బిడ్డను వాళ్ళు 3 నెలలు దాచారని చెప్పేసి దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తాం. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ బిడ్డ పుట్టినప్పుడు తల్లి దగ్గర 3 నెలలు కూడా దాచబడ్డాడు ఈ బిడ్డ. అయితే ఎలా దాచబడ్డాడంటే చాలా జాగ్రత్తగా దాచబడ్డాడు. సాధారణంగా మనకు ఒక ఆలోచన వస్తే చిన్నపిల్లలు దాయడం చాలా కష్టం. వాళ్ళు మనం చెప్పినట్టు వింటారా? తెలియదు. ఎందుకని? వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. ఒకవేళ బయట ఏదైనా ఉపద్రవం ఉంది అన్న కూడా వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ వయసు అటువంటిది. కాబట్టి అటువంటి వయసులో ఈ తల్లి 3 నెలలు దాచింది. ఒకటి వారు ఏం కనపడుతుందంటే విశ్వాసము అనే మాట మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, శోధన సమయంలో మనం సాతాను చేతికి చిక్కిపోకుండా ఉండాలంటే, సమస్య చేతికి మనం దొరకకుండా ఉండాలంటే, సమస్య చేతికి మనం చిక్కకుండా ఉండాలంటే మనలో ఉండవలసింది విశ్వాసం. ఎవరినైతే విశ్వాసం ఉంటుందో వారిని శోధకుడేమి కూడా చెయ్యుడు అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమైనాం. ఇదే విషయాన్ని కనుక మనం తీసుకుంటే మరి భక్తులైన దావీదు అంటూ ఉంటాడు కదా 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమనుకు నేను భయపడి, ఎందుకంటే నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వీరు దాయాలనుకున్నది విశ్వాసాన్ని బట్టి దాచారు. అవును ప్రియమైన వారుగా, మన శోధన సమయంలో మనం దాయపడాలి అంటే, మనం కాపాడబడాలి అంటే విశ్వాసాన్ని బట్టి మనం దాచబడతాం, విశ్వాసాన్ని బట్టి మనం కాపాడబడతాం. ఈ తల్లిలో మొదటి కనబడుతుంది విశ్వాసం. మరి నిర్గమకాండంలో మనం తీసుకుంటే 1వ అధ్యాయంలో మరి ఆ యొక్క మంత్రసాలను చెప్పారు రాజుగారు. భార్య హెబ్రీ స్త్రీలు మన వంటి వాళ్ళు కాదండి, వారు చాలా చురుకైన వారు అని. ఎవరంటే వాళ్ళు చురుకైన వారు. ఈ బిడ్డను దాయడానికి వారిలో ఉన్న ఒక గుణం ఏమిటంటే చురుకుతనం. దేవుని బిడ్డకి చురుకుతనం కావాలి, ప్రార్థనలో చురుకుతనం కావాలి, ప్రార్థనలో మనకి మెలకువ కావాలండి. కాబట్టి మొదటిగా మనం చూస్తే విశ్వాసాన్ని బట్టి ఆ బిడ్డను దాచారు 3 నెలలు ఆ యొక్క ఇంటిలో. బయట సిపాయిలు ఉన్నారు, ఆ శబ్దమేమి కూడా వారు బయటకు వినపడకుండా, ఆ పిల్లవాడి ఏడుపు వినపడకుండా, ఆ తల్లి ఆకలి ఎప్పుడో గ్రహించేది, ఆ బిడ్డకి ఎప్పుడు చిరాకు గ్రహించేది. ఏ విధమైనటువంటి సమస్య కూడా ఆ బిడ్డకు రాకుండా, అసలు ఆ బిడ్డ ఏడుపే బయటకు వినపడకుండా ఎలా దాచిందో కేవలము విశ్వాసాన్ని బట్టి దాచింది. వారిలో ఉన్న ఆ మెలకువను బట్టి వారు దాయగలిగారు, లేకపోతే చురుకుదానాన్ని బట్టి వారు దాయగలిగారు విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమైన దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక 2వదిలో చూస్తే మరి 2వది ఏంటంటే 3వ వచనం చూద్దామండి. తరువాత ఆమె వారిని దాచలేక వారి కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగట పనులు నీళ్లు పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా అన్నది. గమనించండి, 3 నెలలు బిడ్డను దాచారు కదా. మరి ఇక 37 దాయడం కష్టమా? అండ్ 3 నెలలు దాచిన బిడ్డని కొన్నాళ్ళ పాటు దాయడం కష్టం అంటారా? కష్టం కాదు. కానీ దేవుని చిత్తం ఇప్పుంటే నెరవేరదు. ఈ బిడ్డ దేవుని చిత్తం నెరవేర్చాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలి అంటే, దైవ చిత్తం నెరవేరాలి అంటే ఈ బిడ్డ బయటకు రావాలి. దేవుని మహాకృప చూడండి. పుట్టింది శోధన కాలం, పెట్టెలో పెట్టబడింది భయంకరమైనటువంటి ముసల్లో ఉన్నటువంటి శ్రమ, లేకపోతే భయంకరమైనటువంటి ఒక ఉపద్రవం. తర్వాత దేవుడు తీసుకువెళ్ళింది ఫరో వంటి భయంకరమైనటువంటి శత్రుత్వ ఇంటిలో మోషే కాపుదలవాడు. ఎంత అద్భుతం చూడండి. పుట్టింది శోధన కాలం, పెట్టబడింది భయంకరమైన శ్రమలు, అంటే నైలు నదిలో ముసలు ఉంటాయి,
ఆ యొక్క జమ్ము పెట్టి పూసి ఆ పెట్టెలో ఆ బిడ్డను పెట్టి ఏటి ఉంటున్న ఆ పెట్టెను పెట్టి. గమనించండి, అందరూ తీసుకెళ్లి బిడ్డలు పారేస్తారు రైల్లో. ఎందుకని? రాజుగారి శాస్త్రం కదా అది. కాబట్టి ఎవరికి వాళ్ళే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ పారేస్తారు? రైళ్లలో పారేస్తారు. కానీ తల్లి ఏం చేసిందంటే దేవుని కృపను బట్టి ఆ కార్యం చేసి లేక ఆ జబ్బు పెట్టి తీసుకుని దానికి జిగటమన్ను కీలు పూసి అందులో బిడ్డలు పెట్టి తీసుకుని ఎక్కడ పెట్టింది? నైలు నది ఆ ఒడ్డున పెట్టింది. దేవుని పెట్టారా? మనం దేవుని బట్టి ఏ కార్యం చేసినా అది చిన్న కార్యమే కావచ్చు, సత్ఫలితం ఇస్తుంది. ఎందుకంటే మనం చేసే పని ఎవరిని బట్టి అండి? మన దేవుని బట్టి. ఎప్పుడైతే మన దేవుని బట్టి మనం కార్యం చేయగలుగుతామో, దేవుని బట్టి మనం ముందుకు వెళ్తామో ఆ కార్యం సత్ఫలిస్తుంది. దేవుని నామములో మనం ఏం చేసినా ఆ కార్యం సత్ఫలిస్తుంది. కాబట్టి ఇప్పుడు మోషే తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక జమ్ము పెట్టి తీసుకుంది, దానికి జిగటమన్ను కీలు పూసి అందులో బిడ్డను పెట్టి ఆ బిడ్డ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందంట? నైలు నది నాచులో పెట్టింది, ఆ ఒడ్డును పెట్టేసింది. గమనించండి, ఇప్పుడు మనం చూస్తే ఈ బిడ్డ ఇంకా భయంకరమైన శ్రమలోకి వెళ్ళింది. ఎందుకంటే నైలు నది అంటే ప్రపంచంలోని పొడవైన నది. నైలు నది అంటే భయంకరమైన ముసళ్ళు. ప్రపంచంలో ఉన్న అన్ని ముసళ్ళ కంటే నైలు నదిలో ఉండే ముసళ్ళు చాలా పెద్దవి, చాలా భయంకరం. ఇప్పుడు ఈ ముసళ్లకు చంటి బిడ్డల యొక్క వాసన తెలుసు. ఎందుకంటే ఆ చంటి బిడ్డ రక్తాన్ని అవి మరిగి ఉన్నాయి. చిన్న బిడ్డలను అనేక మందిని చంపి తినేసింది. కాబట్టి ఇప్పుడు ఈ బిడ్డ ఆ బిడ్డలో ఉన్నాడు, లేకపోతే ఆ యొక్క నదిలో ఉన్నాడు, వాటికి వాసన తెలుస్తుంది. కానీ దేవుడు తన హస్తముతో ఆ బిడ్డను దాచాడు. ఇక రెండవదిగా చూస్తే పూర్వకాలంలో ప్రయాణాలు అనేవన్నీ కూడా ఎక్కడ ఉండేయంటే ఆ యొక్క నది ప్రవాహం చుట్టూనే వాళ్ళ యొక్క ప్రయాణాలు అనేవి ఉండేవి, లేక నది ప్రక్కన వాళ్ళ యొక్క ప్రయాణం అనేది జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఫరో కుమార్తె కూడా ఏం చేస్తుందంటే ఆ యొక్క ఏటు ఒడ్డున నడుచుకుంటూ పెడుతుంది. ఆ బిడ్డను చూసింది, ఆ బిడ్డను తీసుకున్నాడని చూసేటప్పటికీ ఆ బిడ్డలో ఎవరున్నారంటే హెబ్రీలు పిల్లలు ఉన్నాడు, మోషే ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈ ఫరో కుమార్తె చూడగానే ఆమెకు అర్థమైపోయింది ఈ బిడ్డ హెబ్రీలు బిడ్డ. ఎందుకంటే బిడ్డలు పారేయవలసిన అవసరం ఐగుప్తునికి లేదు, హెబ్రీలకే ఉంది. హెబ్రీలు బిడ్డలు పారేయాలని చెప్పేసి ఫరో శాసనం చేశాడంటే తన తండ్రి శాసనం చేశాడు. ఇప్పుడు ఈ బిడ్డను చూడగానే ఆ కుమార్తె ఏం చేయాలంటే కేవలం ఆ బిడ్డను తీసుకుని ఆ బిడ్డలో బిడ్డను తీసి ఆ నీళ్ళలో పడేస్తే చాలు, ఏం చేయకూడదు. ఎందుకులా చేసేవమ్మా అని అడిగేవారు అంటారా? ఫరో కుమార్తెను ప్రశ్నించేవారు అంటారా? ప్రశ్నించేవారు ఉన్నారు. కానీ ఆ బిడ్డను చూడగానంట ఏం జరిగిందో చూద్దామంటే 5వ వచనం చూడండి. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పరికత్తులు ఏటి ఒడ్డున నడుచుండగా ఆమె నాచులోని ఆ బిడ్డను చూచి తన పనికెత్తిన బిడ్డను పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరపడి దేవునికి స్తోత్రం. ఏం కలిగిందంటే ఆమెలో కనికరం. దేవుని బిడ్డారా గమనించండి, దేవుడు కనికర సంపన్నుడు. ఎవరి చేత ఎప్పుడు ఆయన కరుణింప చేయాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఫరో కుమార్తె చూడగానే ఆమెలోకి ఏమొచ్చేసింది? కనికరం. ఏమి కనికరం వచ్చింది తెలుసా? ఈ బిడ్డను నేను పెంచుకోవాలనే కనికరం. ఈ బిడ్డను నా బిడ్డగా పెంచుకుంటానన్న గొప్ప కనికరం ఆమెలో కనబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమైనా ఉండి ఈ యొక్క నాచులో ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆ బిడ్డ తెరవగానే ఆమె ఏమి చేయగలదు? ఆ బిడ్డ నీళ్ళలో పాడేసిన ఎవరు ఆమెను ప్రశ్నించారు. ఎందుకంటే ఆమె ఫరో యొక్క కుమార్తె. కానీ దేవుడు అటువంటి ఆమె హృదయంలోనే ఏం పుట్టించాడండి? ఈ బిడ్డ నాకు కావాలి అనే ఆలోచన పుట్టించాడు. గమనించండి, ఈ బిడ్డ పుట్టగానేనట తల్లి అనుకుందట నాకు కావాలి ఈ బిడ్డ, ఎంత శోధన పర్లేదు అని దాచాడు. బిడ్డ తెరిచి చూడగానే ఫరో కుమార్తె ఏమనుకుంటుంది? ఈ బిడ్డ నాకు కావాలని చెప్పేసి చెప్పండి అమ్మా ఆ బిడ్డను కోరుకుంది ఆ ఫరో కుమార్తె. మరి 80 ఏళ్ల వయసులో ఆ విద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క తన మాంగారి మందరం నేర్చుకుంటూ ఆ సీనాయి పర్వతం దగ్గరికి రాగానే దేవుడు అనుకున్నాడు నాకు కావాలని చెప్పేసి దేవుడు ఆయన పని అప్పగించాడు. దేవునికి పనికి పరుగులు కాక. కాబట్టి దేవునికి ఇష్టమైన వాడు కనుక ఇప్పుడు ఆ నీటిలో ఉండగా దేవుడు కాపాడాడు. ఆ పెట్టెలో తెరిచి చూడగానే ఈ ఫరో కుమార్తె అనుకుంది ఈ బిడ్డ నాకు. ఎప్పుడైతే ఈ మాట అనుకున్నదో ఆ దూరంగా ఒక ఆమె చూస్తుంది. ఆమె ఎవరో కాదు, స్వయాన మోషే గారి యొక్క అక్క మిరియాము. ఒకసారి ఆలోచించండి, ఈ అమ్రాము యూకేబేద్ అంటే మోషే తల్లిదండ్రులకు 3 బిడ్డలు పుట్టారు. ఎవరా 3 అంటే అహరోను, మిరియాము, మోషే. ఈ 3 బిడ్డలు కూడా హీరోలే. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బట్టి బైబిల్ చెప్తుంది
చూడండి, విశ్వాసమును బట్టి ఉంది. వాళ్ళు విశ్వాస వీరులు కాబట్టి, విశ్వాస వీరుల అధ్యాయంలో వారి పేరుంది. అబ్రాహాము యూకే పేరున్నాయి కాబట్టి విశ్వాసాన్ని బట్టి వారి కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలు కూడా హీరోలు, అంటే నాయకులే. అహరోను యాజకుడుగా, ప్రధాన యాజకుడిగా కనబడుతున్నాడు. మిరియాము ప్రవక్తగా కనబడుతుంది. మోషే ఇశ్రాయేలు నడిపించిన నాయకుడిగా, ఇశ్రాయేలు కాపరిగా కనబడతాం. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్టయితే ఈ మిరియాం ఏం చేస్తుందంటే దూరంగా తన బిడ్డను చూస్తూ ఉంది. వాళ్ళ తమ్ముడిని ఏం జరుగుతుందో బిడ్డకని చెప్పేసి చూస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ బిడ్డను ఆ ఫరో కుమార్తె చూసి ఈ బిడ్డ నాకు కావాలనగానే గబగబా పరిగెత్తుకొచ్చి, అమ్మగారు ఈ బిడ్డకి ఒక తల్లి కావాలి కదా, ఈ బిడ్డ చిన్న బిడ్డ కదా, 3 నెలల బిడ్డ కదా, పాలించి పెంచడానికి ఒక తల్లిని తీసుకురమ్మంటారంటే గబగబా తీసుకురమ్మంది. గబగబా వెళ్ళి వాళ్ళ తల్లినే తీసుకొచ్చింది. ఎంత అద్భుతం చూడండి. దేవుడు 3 నెలలు దాచాడు. కొన్ని నిమిషాలు మాత్రమే దూరం చేసి మరలా బిడ్డను తల్లి దగ్గర తీసుకొచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తల్లి దగ్గర ఈ బిడ్డ ఉన్నాడు కదా, ఎలా ఉన్నాడు తెలుసండి? ఫరో కుమార్తె కుమారుడుగా ఉన్నాడండి. అందుకే ఇప్పటి వరకు ఏ సిపాయిల కంట కనబడితే ఈ బిడ్డను పారేస్తారో, ఇప్పుడు అదే సిపాయి బిడ్డకి ఎలా ఉన్నారంటే కాపలాగా ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, దేవుని కార్యాలు ఎంత బాగున్నాయి. ప్రియమైన వల్ల మనం చూస్తే 3 నెలలు ఆ తల్లి జాగ్రత్తగా చూచింది, ఏడవకుండా చూచింది. ఆ ఏడుస్తే సిపాయిలు తీసుకెళ్ళిపోతారేమన్నట్టుగా అంత బాగా ఎక్కడ ఏడుపు రాకుండా చూసుకుంది. ఇప్పుడు ఏడ్చినా పర్లేదు, ఆ సిపాయిలు వచ్చి ఏం చేస్తారంటే ఊరుకు పెడతారు. ఎందుకని? ఈయన ఎవరు కుమారుడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు. దేవునికి స్తోత్రం. కీర్తన ఉంది కదా, మరి శత్రువు ఎదురు నీవు నాకు భోజనము. ప్రియమైన వల్ల మనం జాగ్రత్తగా చూసినట్లయితే రెండవదిగా చూడండి, ఫరో కుమార్తెగా లేక ఆ యొక్క నీటిలో ఆ బిడ్డలో చూడగానే ఇతను ఫరో కుమార్తె కుమారుడుగా ఎప్పుడైతే ఆ తల్లి అంగీకరించిందో, లేక ఫరో కుమార్తె అంగీకరించిందో, ఇతని పొజిషనే మారిపోయిందండి. మోషే గారు ఇప్పుడు ఈ యొక్క ఇంటిలో ఉన్న తల్లి దగ్గర ఉన్న ఎవరి బిడ్డ? ఫరో కుమార్తె యొక్క బిడ్డగా ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ సంగతి వీళ్ళు ఎవరు చెప్తుంది? ఫరో కుమార్తె వాళ్ళ తండ్రి చెప్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఈ బిడ్డ చెప్పింది అనమాట, తండ్రికి చెప్పింది ఏమనంటే, నేను హెబ్రీల బిడ్డను పెంచుకున్నానని. కానీ తండ్రి ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? నేను ఏ బిడ్డనైతే చంపాలని చెప్పేసి శాసనం చేస్తానో అదే బిడ్డ నేను పెంచుకోవడం ఏంటని చెప్పేసి చాలా గట్టి ఇబ్బంది అవుతుంది, లేకపోతే గొడవ. కాకపోతే చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అతను ఏ విధంగా కూడా మరి ఇబ్బంది పట్టలేదు. కానీ ఈ 40 ఏళ్ళు కూడా ఏ ఇంటిలో నుంచి అయితే, ఏ కోటలో నుంచి అయితే శాస్త్రం వచ్చిందో అదే కోటలో దేవుని పిల్లలారా మనం చూసినట్లయితే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగాడు. దేవునికి మహిమండి. మనం ఆలోచించవలసిన వారమై ఉన్నామండి. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మరి లేకుండా చేయాలనుకున్నటువంటి ఫరో ఇంట్లో ఎవరు కనబడుతున్నారంటే ఇశ్రాయేలు యొక్క కుమారుడు కనబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మనం చూద్దామండి. మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ ఎవరో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అనించుకుని అల్పకాలం పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ యొక్క మోషే గారు ఫరో కోటలో ఉంటే, లేక ఫరో దగ్గర ఉంటే ఎవరో తెలుసా? ఐగుప్తు దేశానికి ఎవరో అండి? రాజు. ఎవరమ్మా? రాజు. ఎందుకని? ఎవరి కుమారుడైనా? ఫరో యొక్క కుమారుడు. కానీ ప్రియమైన వల్ల ఫరో కుమారుడుగా మరి అతను కీర్తించబడుతూ ఉన్నాడు. అయితే ఫరో కుమారుడుగా ఉండడానికి ఆయన ఇష్టపడదు, కానీ దేవుని పరిచయం చేయడానికి ఆయన ఇష్టపడాడు. అయితే ఇక్కడ మీకు చెప్పవలసిన విషయం అంటే 40 సంవత్సరాలు కూడా రాజుకోటలో ఉన్నాడండి. మనం చూడండి, ఒక గొప్ప అద్భుతం ఏంటంటే 3 నెలలు తల్లి దగ్గర ఉన్నాడు. తర్వాత కొన్ని నిమిషాలు లేకపోతే కొన్ని గంటలు ఆ నైలు నది నీళ్లలో ఉన్నాడు. కానీ అక్కడి నుంచి దేవుడు తీసుకుని వెళ్ళి ఫరో ఇంటికి యజమానిగా, లేకపోతే ఫరో ఇంటికి వారసుడిగా దేవుడు చేస్తాడు. దేవుని కార్యాలు చాలా అద్భుతం. దేవుని పని చాలా అద్భుతం అండి. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వల్ల. మోషే ఎప్పుడు పుట్టాడమ్మా అంటే హెబ్రీలు బిడ్డలు చంపేయండి అన్న సమయంలో పుట్టాడు. కానీ ఇంకా రక్షకుడైనటువంటి మోషే కాదు, ఇశ్రాయేలు రక్షకుడైన మోషే కాదు, కాపాడుతాడు. అలాగే సర్వలోకమ రక్షకుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా ఒక గొప్ప శాసనం ఉంది. ఏంటి ఆ శాసనం అంటే, ఏ రోజు చెప్తా ఉన్నాడు, ఇదిగో మరి ఆ యొక్క 2 ఏళ్ళ లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా
ప్రియమైన వల్ల మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. ఎంత శోధన మనకున్నా నీవు ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఉంటావో, దేవునికి దగ్గరగా ఉంటావో, దేవుడిని ఎప్పుడు కూడా కాపాడతారు అని చెప్పడానికి ఈ వాక్యం ఒక ఉదాహరణగా మీకు గుర్తుంచుకొని జరిగింది. అంతేకాదు, ఎప్పుడైతే ఈ బిడ్డకి మోషే ఫరో కుమార్తె పేరు పెట్టాలి కదా, పేరు పెట్టింది. ఆ పేరు ఏంటంటే మోషే అని. ఏం పేరమ్మా? మోషే. మోషే అనే పేరుకి అర్థం అంటే నీళ్ల నుండి ఇతన్ని తీశానని చెప్పేసి ఆ బిడ్డకి పెట్టిన పేరు మోషే అని పేరు. మో అంటే నీళ్లు, షే అంటే తీయడం. దేవునికి స్తోత్రం. నీళ్ల నుంచి బిడ్డ తీశాను కాబట్టి ఈ బిడ్డకి ఏం పేరు పెడుతున్నాను? మోషే అని పేరు పెడుతున్నాను. దేవుడు కొంతమంది పేర్లు మార్చినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఉదాహరణకి అబ్రాము పేరు అబ్రహాముగా మార్చాడు. అమ్మా, షారాయి పేరు షారాగా మార్చాడు. యాకోబు పేరు ఎలా మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. మరి మోషే పేరు మార్చలేదు. అమ్మ, మార్చారండి. మోషే పేరు మరి మోషే తల్లిదండ్రులు పెట్టలేదు. పెట్టారా? పెట్టలేదు. ఎవరు పెట్టారు? ఫరో కుమార్తె పెట్టింది. మరి ఎందుకు దేవునికి ఇష్టమైన పేరు అంటే ఒకటేనండి. ఈమెకి ఏమనుకుందంటే, ఈ బిడ్డని నేను నీళ్లలో నుంచి తీశాను, నైలు నది నీళ్లలో నుంచి తీశాను కాబట్టి ఈ బిడ్డకి ఏం పేరు పెడుతున్నాను? మోషే అనే పేరు పెడుతున్నాను. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ బిడ్డను నేను నీళ్ళలో తీశాను, ఆ నీళ్ళు ఏంటంటే ఇశ్రాయేలు యొక్క కన్నీళ్లలో తీశాను. అందుకే మోషేకున్న మరొక పేరు ఏంటంటే కన్నీటి పుత్రుడు. ఏ పుత్రుడమ్మా? కన్నీటి పుత్రుడు. మీరు ఇదే నిర్గమకాండాన్ని కనుక మనం తీసుకుంటే ఈ విధంగా రాయబడిందండి. 2వ అధ్యాయంలో తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉందండి. 2వ అధ్యాయం 23వ. అలాగే అనేక దినములు జరిగిన మీదుగా ఐగుప్తురాలు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. ఎవరి యొద్దకండి? దేవుని యొద్దకు చేరెను. దేవునికి స్తోత్రం. వారు పెట్టిన మొర్ర, వారు పెట్టిన ప్రార్థన ఎక్కడ చేరిందట? దేవుని యొద్దకు చేరింది. చాలా సందర్భాల్లో మన ఆ ప్రార్థన దేవుని దగ్గర చేరట్లేదేమో, లేకపోతే నా ప్రార్థనకు జవాబు లేదని చెప్పేసి మనం భయపడుతుంటాం. అలా ఎప్పుడు భయపడాల్సిన పని లేదండి. మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర మనకి జవాబు ఉంది. ఆయన దగ్గర మనకి జవాబు ఉంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదండి. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది. మన ప్రార్థన ఆయన ఆలకిస్తున్నారు. ఇశ్రాయేలు మొర్ర ఆయన ఆలకించాడు. 25వ చూడండి. దేవుడు ఇశ్రాయేలు చూచాను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. కనుక వారి ప్రార్థన ఆలకించాడు, వారిని చూచాడు, వారి యందు ఆయన లక్ష్యం ఉంచాడు. కాబట్టి దేవుడు అనుకున్నాడు, ఈ పేరు తగిన పేరే. మోషే అంటే నీళ్లలో నుండి తీయబడ్డాడు అని చెప్పేసి మరి ఆ పేరు అంటే కన్నీళ్లలో నుండి తీశాడని దేవుడు ఆ పేరును ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదే పేరు దేవుడు పిలిచాడు. మోషే మోషే అని దేవుడు పిలిచాడు. గొప్ప పని ఆయనకు అప్పగించాడు. దైవజనులు దేవదాసాయి గారు మరి ఇలా చెప్పారు. ఏమనంటే, మరి 430 ఏళ్ళు ఐగుప్తులో ఉన్నారు. ఈ 430 ఏళ్ళు వారి తన జీవితాన్ని బట్టి కన్నీళ్లు కార్చారు. అయితే మొదట 100 సంవత్సరాలు దేవుడు విన్నాడు వారి ప్రార్థన. వినపడలేడు ఆయన, విన్నాడు. 200 సంవత్సరంలో ఆయన కూడా వారి ప్రార్థన విన్నాడు. 300 సంవత్సరం 400 సంవత్సరం ఆయన విన్నాడు. వారి మూలుగా ఆలకించిన ఆయన మోషేని పంపించాడు. అమ్మా, మనం ప్రార్థన చేయడం దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. కానీ తగిన సమయంలో ఆ కార్యానికి నెరవేర్పు ఉంటుంది. ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. యుక్త కాలం ముందు మన ప్రార్థన ఏమవుతాయట? నెరవేర్పులోనికి వస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇశ్రాయేలు మొర్ర దేవుడు ఆలకించి తగిన సమయంలో మంచి ఆయన స్పందనించి మరి మోషేని పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారు, ఇవాళ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా చూస్తే, ఇంటి దగ్గర ఇంటిలో 3 నెలలు దాచబడ్డాడు, నైల్ నదిలో దాచబడ్డాడు, అలాగే 40 ఏళ్ళు రాజకోటలో దాచబడ్డాడు. ఈ 3 కూడా భయంకరమైన ప్లేస్తే. అమ్మా, ఇంట్లో ఈ బిడ్డగా ఉంటే, ఎబ్రీ బిడ్డగా ఉంటే ప్రమాదం. 3 నెలలు దేవుడు దాచాడు. నైల్ నదిలో ముసలు ఉన్నాయి. అమ్మా, అక్కడ ప్రమాదం. దేవుడు దాచాడండి. అయితే ఆ నైల్ నది నుంచి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఫరో పాటు తీసుకెళ్ళాడు. ఫరో బిడ్డగా తీసుకెళ్ళాడు. ఎక్కడి నుంచి అయితే మరణ శాసనం వచ్చిందో అక్కడికి దేవుడు తీసుకెళ్ళాడు. మన చూడాలి అనుకుంటున్నాం, ఇది అసాధ్యం అనుకుంటున్నాం. లేదండి, మన దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. అందుకే ఆదికాండం 17వ అధ్యాయం ఆయన నేను సర్వశక్తి గల దేవుడిని. కనుక ప్రియమైన వద్ద అలాగే ఇర్మీయా గ్రంథంలో మనం చూసినప్పుడు నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవునికి అసాధ్యమైనది కూడా లేదు. మోషే జీవితంలో అసాధ్యము సాధ్యమైంది. అలాగే మన జీవితంలో కూడా అసాధ్యాన్ని దేవుడు సాధ్యము చేస్తాడు. కాబట్టి 2వ అధ్యాయము
మొదటి 10 వచనాలు కూడా మనం చూసినప్పుడు దేవుని కార్యం ఎంత అద్భుతంగా కనబడుతుందని చూడండి. ఎటువంటి శోధన సమయంలో అయినా సరే దేవుని కృప మోషే మీద ఉన్నట్టుగా మన మీద కూడా దేవుని కృప ఉంటూ నిత్యమైన మనం నడిపిస్తూ ఆయన కృప చేత మనం బలపరుస్తున్నారు. కాబట్టి మన శోధన కాదు, కానీ మోషే తల్లిదండ్రులు విశ్వాసాన్ని బట్టి ఆ బిడ్డ ఎలా దాచారో విశ్వాసం అనేది మనం పరిపూర్ణం చేసుకుంటూ దేవుడు మనకి ఇచ్చిన ప్రతి తలాంతును కూడా దేవుని కృపలో భద్రపరుచుకుంటూ ఆయన కృపలో మనం ఎదుగుతూ ఆయన దానికి సిద్ధపడాలి. ధన్యవాదాలు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి. ప్రార్థన ముగింపు. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభు. గౌరవ పాత్రుడు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకపు దేవా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలవాడ, మీకు వందనములు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని కాపాడి మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనములు 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 స్తోత్రములు. అయ్యా, ఎంతవరకు ప్రభా విన్న వాక్యమును మా అందరి హృదయాలలో మీరు ముద్రించు దేవా. మీ అందరి ఆత్మకు మీరు బలపరచని ప్రభానికి స్తోత్రాలు. ఆయన భయంకరమైన శోధన సమయంలో మోషేని ప్రభువా నీవు కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఉంటాను నాయన. నీ కార్యంలో అద్భుతం తల్లి. ఆ పుట్టిన బిడ్డ నాయన ఎప్పుడు ఆ బిడ్డ ఏడుస్తాడో తెలియదు, కానీ 3 నెలల పాటు తల్లి ఆ బిడ్డ ఏడుపు బయటికి రాకుండా ఆయన ఎంతగానో కాపాడినట్టుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములుగా విశ్వాసమును బట్టి ఆ బిడ్డను కాచినట్టుగా మేము చూస్తున్నాం. దయగల మా ప్రభువా మీకు వందనములు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, ఎంతవరకు విన్న వాక్యాన్ని మా అందరి హృదయాలు ముద్రించాం దేవా. నువ్వు మాకు ఇచ్చేది శాశ్వత కాలం కాపాడే దేవుడు, నువ్వు మాకు ఇచ్చేది సంపూర్ణంగా కాపాడే దేవుడు అని వాక్యం సెలవిస్తా ఉంది. అందులో బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మోషే తల్లిదండ్రులు దాని సోదర సమయంలో ఎలాగ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అలాంటి విశ్వాసమందునైనా మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచారు ప్రభు. బలపరచండి దేవానికి స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం ప్రభు. అలాగనే పరలోకపు తండ్రి, ఏ శాసనమైతే నేను ఫరో కోట నుంచి వచ్చిందో అదే ఫరో కోటలో 40 సంవత్సరములు ఫరో బిడ్డగా మోషేని పెంచావు, మోషేను ఉంచావు నాయన. నీ కార్యములకు అద్భుతం తండ్రి. శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచనము అని దానికి ఎంత 23వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఆ విధంగా శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరిచావు మోషే నాయన. దేవానికి స్తోత్రములు. సకల విద్యలు నేర్చుకున్న వాడిగా నేను మోషే కనబడతా ఉన్నాడు. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కార్యం అద్భుతం తండ్రి. నీ నడిపి అద్భుతం ప్రభు. దేవానికి స్తోత్రాలు నాయన. మాతను మేమైతే వాటిని గ్రహించలేము, కానీ ప్రభు నీ కార్యములు ఇప్పుడు కూడా అద్భుతంగా ఉంటాయన్న సత్యాన్ని మేము గమనించవలసిన వారమై ఉన్నాము నాయన. నీకు వందనములు స్తోత్రం. ఇశ్రాయేలు కన్నీటితో చేసిన ప్రార్థన వారి మర్ర వారి మూలుగునైన నీ విన్నావు తండ్రి. నీ వారి మీద లక్ష్యం ఉంచావు అయ్యా. మా ప్రార్థన విని ఎప్పుడు మా యొక్క లక్ష్యం ఉంచేవాడు నాయన. మాకు వేరుగా నీవు లేవు, మాకు దగ్గరగా ఉన్నావు. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగనే ప్రభా దేవా దయగల మా ప్రభా ప్రపంచమంతా కూడా వణికించబడుచున్నటువంటి కరోనా వైరస్ బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలోని అనేక దేశాలలో నాయన దాని ప్రభావం కనబడుతుంది అయ్యా. అనేక మంది బిడ్డలు దాని బారిన పడి చనిపోతున్నారు, ప్రాణాలు వదిలేస్తున్నారు ప్రభా. దేవానికి స్తోత్రములు. ప్రపంచమంతా ఎన్నో భయాలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో భారాల మధ్య ఉన్నాం అయ్యా. మా దేశంలో మా ప్రాంతంలో కూడా ఈ వ్యాధి ప్రబలతా ఉంది ప్రభా. దేవానికి స్తోత్రాలు. నీ గొప్ప కృప నేను చూపమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆశీర్వాదమును ప్రభా కుమరించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీకు స్తోత్రాలు. ప్రపంచ దేశాలకు కావలసిన శాంతి సమాధానం ప్రభా నెమ్మదినిమ్మని ప్రార్థన చేస్తున్నాం. కరుడమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ వ్యాధికి త్వరలో మంచి మెడిసిన్ వచ్చినట్లు సహాయం దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి మీకు వందనాలు వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నేను శాస్త్రజ్ఞులైన వారు ప్రభా ఇదిగో వైద్య బృందం ఎంతగానో వారు ప్రయాసపడుతుండగా వారు ప్రయత్నం తండ్రి సత్ఫలితంగా మార్చబడాలి ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. స్తుతులు
స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ఈ వ్యాధి ప్రబలం కూడా కాపాడండి ప్రభా. వచ్చిన వారికి స్వస్థత కలుగును ప్రభా. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కరుడైన తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోనైనా మా తండ్రి ప్రపంచ దేశంలో ప్రభా దేవా ఇదిగో ప్రభా మీ గొప్ప ప్రభా మీ కాపుదల ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెహోవా తప్ప దేవుడేడి, ఆయన తప్ప మనకి రక్షణ ఏదని ప్రభా నీ వాక్యములో ఉంటుండగా ప్రభా. అవును తండ్రి నీవు తప్ప మాకు రక్షణ ఏది ప్రభా. ఆయన నీయందే మాకు రక్షణ, నీయందే మాకు స్వస్థత, నీయందే మాకు సమాధానం, నీయందే మాకు ఆశీర్వాదం తండ్రి. గనక ప్రభా మీ కృపలో ప్రతి బిడ్డను కూడా భద్రపరిచి బలపరిచి క్షేమము తండ్రి, జీవము ప్రభా, ఆశీర్వాదము తండ్రి, ఆరోగ్యాన్ని ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు స్తోత్రాలు. కీర్తన 97వ అధ్యాయం చూస్తున్నాం కదా, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగునని ప్రభా నీ వాక్యం సెలవిస్తుండగా ప్రతి వారి పైన నేను ప్రతి గృహం పైన నేను ప్రతి బిడ్డ పైన నాయన మాత నీ నామం ఎరిగిన వారైనా ఎరగిన వారైనా ప్రతి వారి పైన ప్రభా దేవా మీ కాపుదల ఉంచండి ప్రభా. మీ రెక్కల నీడ ఉంచండి ప్రభా. మీ హస్తములో చాపండి ప్రభా. ప్రతి వారికి కావలసిన భద్రత మీరు దయచేయండి ప్రభా. ఏ తెగులు కూడా నీ గుడారమును సమర్పించదని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రతి వారి గృహమును తండ్రి పరిపూర్ణ నీ కృపలో బలపరచండి. ప్రతి వారి గృహమును తండ్రి కావలసిన కాపుదలతో మీరు బలపరచండి ప్రభా. దేవానికి వందనాలు ప్రభా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాలంలో ప్రభా మా ప్రార్థన మీరు ఆలకించండి. నీ పాదములు చెందుకొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. అలాగే శుక్రవారం ప్రభా స్వస్థ కూటాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రం తండ్రి. జరుగుతున్న స్వస్థ కూటాన్ని ప్రభా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకోండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. మీ కృపను బట్టి మందిరంలో ప్రభా నేను ఆరాధన జరగడానికి కృపలు ఇచ్చావు ప్రభా. నేను కొద్దిగా బిడ్డలు వస్తున్నారు ప్రభా. దేవానికి స్తోత్రాలు. నేను మందిరంలో జరిగే ఆరాధన ద్వారా నేను మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకోండి ప్రభా. అయినా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. శుక్రవారం నాడు ప్రభా ఎవరెవరు ప్రభా ఏ ఉద్దేశంతోనైనా మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి వారి ప్రార్థనప్పుడు మీరు ఆలకించండి. అయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి జరుగుతున్న మోసెస్ ఉపవాస ధ్యానాలు కూడా మీ నామానికి మహిమకరంగాను సంఘానికి క్షేమాభివృద్ధికరంగాను మీరు జరిగించండి. అయ్యా మీరు చెప్పిన గుర్తులన్నీ కూడా జరుగుతున్నాయి కనుక త్వరలో మీరు అక్కడ సామీప్యమైందని మేము గుర్తించినైనా మీరు ఆకర్షించబడినట్లు సహాయం దయచేయండి ప్రభా. ఈ కరోనా వైరస్ బట్టి బిడ్డలు కానీ విద్య ఆగిపోయింది ప్రభా. విద్యా సంవత్సరం సరిగా సాగట్లేదు ప్రభా. కాబట్టి ఆటంకాలతో నుంచి నేను విద్యా సంవత్సరం మళ్ళా తిరిగినైనా నేను మాత్రం ముందుకు కొనసాగుతూ సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా పరలోకం తండ్రి. ఈ మా ప్రార్థన మీరు ఆలకించి మీరే మహిమ ఘనతకి ప్రభావమై కొడుతున్నాయి ఏసుని అడుగుతున్నాము తండ్రి. పరలోకమందున్న మా నామం పరిశుద్ధపరచుకుంటా రాజ్యం నుంచి కాక నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చుకుంటా భూమి మీద నెరవేరుకుంటా మనుదిన ఆహారం బయటకు మనస్సును క్షమించలేక అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలకి లేక ఎడులు తప్పించు రాజ్యము శక్తి నిరంతరం నామం ఆమె ప్రవేశం నుంచి బాధిపడు ప్రవేశం నుంచి బాధిపడు ప్రవేశం సంపూర్ణ బాధిపడు హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారికి కృప ఆదరణకర్తకు పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాక పర్యంతం సదాకాలము తోడే నడిపించును గాక. నన్ను భక్తులను